అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? జోష్ లేదు. చేస్తే వస్తుందా? సో ఓకే, సినిమా అయిపోయింది, ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. ఇలా జరుగుతుందని ఆడియో ఫంక్షన్ బయట వాళ్ళకి తెలియటంతో మీడియా వాళ్ళకి బయటికి వెళ్ళటమో తెలియదు, కానీ మొత్తానికి ఈ సినిమా కాంట్రవర్సీకి గురైందండి. కొరియర్ బాయ్ కళ్యాణ్ నిజంగా కాంట్రవర్సీకి వచ్చింది. నిజంగా సార్, ఈ సినిమా మా మనోభావాన్ని దెబ్బతీసిందని ఒక 4 కొరియర్ బాయ్లు మన దగ్గరకు వచ్చారు. ఏది సినిమా రిలీజ్ అవ్వకముందే, ఇంకా ఆడియో బయటికి వెళ్ళకముందే కొరియర్ బాయ్స్ మా స్టూడియోని ఆశ్రయించడం జరిగింది సార్. మరి ఏం చేయమంటారు? హాయ్, హలో, నమస్తే, నమస్కారం. మా తొక్కలో ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నెల్లూరు నుంచి కొరియర్ బాయ్ ఆర్పి వచ్చాడు. ఆర్పి ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చెప్పట్లండి, లేకపోతే నా మామూలుగా రాడు. నమస్కారం. బాగున్నా. ఏంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి నాది కాదు, మీ పరిస్థితి గురించి చెప్పడానికి వచ్చారు మీరు. భయంకరంగా నేను బాధలో ఉంటా. కూర్చుంటా, ఫస్ట్ కూర్చోండి. ఓకే, వరంగల్ నుంచి జీవన్ వచ్చాడు. ప్లీజ్ జీవన్, కొరియర్ బాయ్ కూర్చోండి. కూర్చోండి సార్. బెదిరిస్తారే ఆడియో ఫంక్షన్లో. నెక్స్ట్ మహబూబాద్ నుంచి మా రాజమౌళి వచ్చాడు. ప్లీజ్ రండి. మెల్లగా సార్, మెల్లగా కూర్చోండి సార్. మనస్కి కూర్చో. మనస్కి నమస్కారం అంటారా దాన్ని? ఓకే అన్న, మీరు బయటికి వెళ్ళారు, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. మీ సినిమా ఇంకా రిలీజ్ అయ్యి హిట్ అవ్వకముందే 4 కొరియర్ బాయ్లు మానవ హక్కులు నుంచి వచ్చారనమాట. మా మనోభావాలు దెబ్బతిన్నాయంట. టైటిల్ ఎందుకు పెట్టారో మరి నాకు తెలియదు, కానీ సార్ చెప్పండి, మీ మనోభావం ఎందుకు దెబ్బతింది? నా భావాలుగా దెబ్బతినింది, మా భావాలు దెబ్బతిన్నాయి. మీ భావాలు దెబ్బతిన్నాయా? అదేంటండి? చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించింది మా బావ సార్. ఓకే, తర్వాత అటు ఇటు తిప్పుతూ నాకు జాలీగా ప్రపంచాన్ని చూపించింది మా బావ. ఓకే, తర్వాత ఖాళీగా ఉంటే ఏం పని చేయాలంటే, ఒరే నువ్వు ఏ పని లేకుండా ఆ అడ్రస్ ఈ అడ్రస్ ఎదుర్కొంటా ఆ ఇల్లు తిరుగుతా ఉంటావు, అందులో సైకిల్ బాగా దొక్కుతావు కదా, కొరియర్ గా చేయరా అని చెప్పి నన్ను ఈ పొజిషన్ నిలబెట్టాడు మా బావ. ఓహో, అంటే ఈ దెబ్బతో మీ మనోభావాలు దెబ్బతిన్నాయి. సినిమా పేరు కొరియర్ బాయ్ కదా. నీ దుంపదేగా, మీరు ఆగండి సార్. మీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి సార్? ఇది లైవే కదా? లైవేనండి. ఇది లైవే కదా? లైవే. ఈ సినిమా పేరు ఏంటి? కొరియర్ బాయ్ కళ్యాణ్. కొరియర్ బాయ్ కళ్యాణ్. కొరియర్ బాయ్ అని పెట్టొచ్చు కదా, కళ్యాణ్ అని ఎందుకు పెట్టారు? కళ్యాణ్ అని పెడితే తప్పే ఉందండి. తప్పెందుకు లేదండి, కళ్యాణ్ అని ఎందుకు పెట్టారండి? తప్పే ఉంది. కళ్యాణ్ అంటే ఎవరు అనుకున్నారు? ఎవరు? నేనే. నా పేరు కళ్యాణ్. నేను మా ఊర్లో కొరియర్ బాయ్గా మంచి పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు నా పేరు పెట్టి కొరియర్ బాయ్ కళ్యాణ్ అని పెట్టారు. అందులో ఏదన్నా ఉండరాని సీన్ ఏదైనా ఉంటే అది నాకు కనెక్ట్ అయితే ఎలా? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. అబ్బో, నువ్వు పెద్ద మెగా వద్దులే నాయన, నువ్వు పెద్ద స్టార్ అని నీ మనోభావం దెబ్బతింది. అవును, ఆ పేరు ఎందుకు పెట్టినారా? తిడతావేంత లైవ్ లో తిట్టచ్చు మనిషినే. అడుగుతున్నాం కదండి సార్, మెల్లమెల్లగా ఆగండి సార్. సార్, మీ మనోభావం ఎందుకు దెబ్బతిందండి? నేను తర్వాత చెప్తా, అంత సింపుల్ గా చెప్పను. నీ దుంపదగా వీడేదో పెద్ద ప్లాన్తో వచ్చాడండి వీడు. సార్ చెప్పండి సార్. చెప్పు. ఈ సినిమాలో మెయిన్గా దెబ్బతినడానికి మెయిన్ అంటే మీ మనోభావం దెబ్బతినడానికి గల మెయిన్ కారణం ఏంటి? నా భావాలే కాదు, మా భావాలని కూడా చెప్పిన, ఆయన కూడా కలుపు కొంచెం పద్ధతిగా ఉండదు. మీ ఫ్యామిలీ భావాలు దెబ్బతిన్నాయి చెప్పండి. ఏమండి, కొరియర్ బాయ్ కళ్యాణ్ అన్నారు. కొరియర్ బాయ్ ఏం చేస్తాడు? కొరియర్ ఇస్తాడు. ఉదయాన్నే సైకిల్ దొక్కుతాడు, పార్సిల్ తీసుకుంటాడు, రిటర్న్ లో వస్తాడు, బెల్ల కొడతాడు, ఇస్తాడు, పార్సిల్ తీసుకొని సంతకం పెట్టుకుని వచ్చేస్తాడు. ఇదే కదా పని. ఓకే, ఆ పోస్టర్ చూడట ఇదండి. ఆ ఎమ్మికి ఏదో చెవులో చెప్తున్నాడు. ఎందుక ఇప్పుడు ఈ పోస్టర్ లో చెవులో చెప్తున్నాడు, అందరూ మమ్మల్ని ఏమనుకుంటారు? పార్సిల్ ఇచ్చి కమ్ముగా రాకుండా అమ్మాయిల చెవుల్లో ఏదో చెప్తున్నాడు, కొరియర్లు అంటారు. దానివల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. నీకు అర్థం కావట్లా. పరువు పోతుంది బయటికి వెళ్తే. ఆ పోస్టర్ మార్చండి సార్. మారుస్తానండి సార్, దండం పెడతా. ఆ పోస్టర్ త్వరగా మార్చండి. ఏమండి, మీ మనోభావం ఎందుకు దెబ్బతిందో చెప్పండి సార్. అప్పులో అందరూ వచ్చి నా ఇంటి మీద పడుతున్నారా?
కొరియర్ బాయ్ అని హీరో నితిన్ గారు తీయటం వల్ల అప్పులోళ్ళు మీ ఇంటి మీద పడుతున్నారా? ఎందుకండి? ఈ సినిమా పేరు ఏంటి? కొరియర్ బాయ్ కళ్యాణ్. నా పేరేంటి? కొరియర్ బాయ్ కళ్యాణ్. అందుకే ఈ సినిమాకు నాకు ఏదో సంబంధం ఉందని, ఈ సినిమాకు పైసలు నేనే పెట్టినని, ఈ సినిమాకు కథ నాదే అని చెప్పి ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అందుకే అప్పులందరూ సార్ నితిన్ సార్ నీకు దండం పెడతా సార్, అప్పులందరూ వచ్చి నా ఇంటి మీద ఉన్నారు సార్. 5 రూపాయల ఫేర్ అండ్ లవ్లీ కొనుక్కొని రుద్దుకోలేని నేను ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చేసి ఆ హీరోని తీసుకొచ్చి నితిన్ సార్ పక్కన చేయగలుగుతాను చెప్పు, నాకు అందుందా? అందుకే సార్ అప్పులందరూ వచ్చి నా ఇమేజ్ అంతా దెబ్బతించాను సార్. కూర్చోండి సార్. ఇప్పుడు ఇలాంటి ఛానల్లో ఇలాంటి ఇంటర్వ్యూ పెట్టుకోవడం నాదేరా బుద్ధి తక్కువ. బాబాయ్ హలో చెప్పు, నీ బాధ ఏంది? నా బాధ నేను అంత సింపుల్గా సింపుల్గా చెప్పను, సింపుల్గా చెప్పనంటున్నావు. ఏందా నువ్వు? లేవకు కూర్చో. తర్వాత చెప్తా. ఇటు కూర్చోండి సార్. నేను వాళ్ళని అడుగు అడుగు అడుగు. వాళ్ళ అన్న అయిపోయినాక నేను చెప్తా. నువ్వు ఏదో ఇచ్చేటట్టే ఉన్నావు లాస్ట్కి నాకు బిస్కెట్. ఓకేనా సార్? డైరెక్టర్ గారు ముందే ఉన్నారు. ఈ సినిమా గురించి డైరెక్టర్ గారి కన్నా ముందు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. హాయ్ సార్. మన గౌతమ్ మేనన్ సార్ లైవ్ లో ఉన్నారా? సార్ అక్కడే ఉన్నారు. ఏమైనా చెప్పాలంటే చెప్పుకోండి సార్ని. నేను దాని ముందు ఒకటి చెప్పాలి సార్. 2 ప్రాబ్లమ్స్ నాకు. చెప్పండి. మా ఆవిడ విడాకులు ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చింది అడగవయ్యా? ఎందుకు ఇచ్చిందండి? ఎందుకు ఇస్తుంది? నేను కొరియర్ బాయ్ని. ఆ సినిమా ట్రైలర్ టీజర్ చూసింది. ఏంది పరిస్థితి అడిగినా ఏమి లేదు, మీరు కూడా ఆ విధంగా అమ్మాయిల చెవుల్లో మాట్లాడతారు, రేపు తీసుకొని వచ్చి ఈ విధంగా ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నా చెల్లి అని చెప్తావు నువ్వు అని కోపంతో వదిలేసింది నన్ను. పద్ధతేనా అది? చూడరా పోస్టర్ చూస్తారు. సరే గౌతమ్ అన్న గారు వెనకర చెప్తా. ఓకే సార్ అక్కడే ఉన్నారు, చెప్పండి. గౌతమ్ అన్న గారు ఘర్షణ అనే సినిమా తీశారండి. ఓకే. పోలీసు వాళ్ళ మీద పడ్డారు. ఏమాయి చేసామని సినిమా తీశారు, ఏజ్ గ్రూపుల మీద పడ్డారు. కొరియర్ బాయ్ అనే కళ్యాణ్ తీసి మా మీద పడ్డం ఎందుకు? మా మీద పడ్డం ఎందుకు? మీకు కథలు లేవా? ఉన్నాయి 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 ఉన్నాయి. అసలు 3 సంవత్సరాలు తీయడం ఏంటి సార్ సినిమా? ఏమడిచు నువ్వా? మాట్లాడతా లైవ్ లో చెప్పుకుంటా నా బాధ, కడుపు నొప్పిరా. మీరు ఆగండి సార్. సార్ మీరు చెప్పండి. ఏమండి ఇది కొరియర్ సినిమానా కొరియన్ సినిమానా? కొరియర్ సినిమా కొరియన్నా? తెలుగు సినిమాకి కొరియన్ ఎందుకు కలిపారండి మధ్యలో? ఇప్పుడు నితిన్ సార్ అంటే డాన్సులు బాగా చేస్తాడు, ఫైట్లు బాగా చేస్తాడు. ఇందులో 1, 2, 3 ఫైట్లు కంపల్సరీ ఉంటాయి. అంటే కొరియర్ బాయ్ పని ఏంటి? కొరియర్ తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వాలి, సంతకం చేసుకొని రావాలి. ఈ ఫైట్లు మాకెందుకండి? అంటే మీ మార్షల్ ఆర్ట్స్ చేసుకొని పోవాలా? నిజంగా అతను చెప్పింది కరెక్ట్. మా మనోభావాలు హట్టాయి. మీ ప్రతి ఒక్కడికి మనోభావాలే. ఫ్రీగా రాసుకోనిరా, ఫ్రీగా చేసుకోనిరా, అందరికీ ఉంటాయి. అతను అడుగు సార్. మీ మనోభావం ఎందుకు దెబ్బతింది సార్? హలో, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పినా, నేను తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పను. నా సంగతి వేరు సార్. ఓకేనా? ఓకే, ఇదంతా ఓకే సార్. పెద్దవాళ్ళ సమక్షంలో మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. కోహినూర్ డైమండ్ ఇస్తా. కోహినూర్ డైమండ్ మరి ఇస్తావా నువ్వు? నేను ఎందుకు ఇస్తానండి? మరి ఏంది అడుగు, ఏంది డిమాండా? ఏం లేదు, పక్కన ఉన్నారు, చెప్తే నేను అడుగుతా వెళ్ళి డిమాండ్ ఏంటో. ఎట్రా చెప్పండి. గౌతమ్ సార్ కథ చెప్పాలా? గౌతమ్ సార్కి నువ్వు కథ చెప్పాలా? ఎస్. నీతో తర్వాత చెప్పిస్తా, ఆగురా. సార్ మీ మనోభావం ఏంటండి? ఒక్కసారి సార్, ఇప్పుడు కొరియర్ బాయ్ అంటే ఎట్లుండాలి సార్? ఎట్లుండాలి? ఎండనక, వాననక, రే అనక, పగలనక, దుబ్బనక, దూలనక, మన్ననక, మషనక, సైకిల్ వేసుకొని తిరిగి అక్కడ కొరియర్ ఇచ్చి, ఇక్కడ కొరియర్ ఇచ్చి, నల్లగా మసిలాగా బొగ్గులాగా నాలాగా ఉండాలి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి. ఏం సార్ ఈ సినిమాలో నితిన్ సార్ అంత తెల్లగా ఉన్నాడు ఏం సార్? ఎట్లా సార్ ఇది? తప్పలేదు, ఆలోచించాలా? ఆగవా, నీ డిమాండ్ ఏమంటావు ఇప్పుడు? నా డిమాండ్ సార్, నితిన్ సార్ నీకు దండం పెడతా, నా ఇంటి మీద పడ్డ అప్పులందరినీ మీ ఇంటికి పంపిస్తా సార్, నా అప్పులన్నీ తీర్చురు మీరే, అంతే. అక్కడ ఉన్నాడు ఆయన, నువ్వు వెళ్ళిపో. అయ్యా తీరుస్తాడు పో, నేను చెప్తా పో, నేను పంపిస్తా పో, ఆయన పంపిస్తా పో, నువ్వు లేరా? అరే ఇందాక నుంచి చెప్తా అంటున్నావు, ఇప్పుడు చెప్పురా. ఏంటి? ఏదో చెప్తా అన్నావు కదా. నా డిమాండ్? డిమాండ్ ఏంటి? నా డిమాండ్ ఒకటే. ఏంటి చెప్పు. ఏంది చెప్పేదాకా విను. చెప్పండి. నా డిమాండ్ ఒక్కటే. స్టడీగా ఉండి చెప్పు బాబు. స్టడీ ఇక్కడ ఎందుకురా? నా డిమాండ్ ఒక్కటే. ఏంటా? నేను నితిన్ సార్ తోటి పుట్ట దిగాలి. ఓరి నీ దుంపదగా, ఇందాకే అడిగితే ఇచ్చేవన్నా. దీనికి మనోభావాలు దెబ్బతిన్నాయి. స్టూడియోలోకి రావడం, గంట చర్చలు కూర్చోగో. సార్ అక్కడే ఉన్నాడు, ఇటు నుంచి వెళ్ళిపోయి. సార్ ఎక్కడ ఉన్నాడు? ఈ అమ్మాయితో వెళ్ళిపో, తీపిస్తుంది, వెళ్ళిపో.
ఇప్పుడు నువ్వు ఉన్నావు రాగురా, నీ సంగతి చెప్తా. కూర్చోనా? నువ్వు కూర్చో చెప్తా. కూర్చో అన్న కదా, నువ్వు లేరా చెప్తా. ఇప్పుడు నేను గౌతమ్ గారు గుర్తుతేనా ఎరా ఇది స్టూడియో అనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావరా? ప్రతి వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటవే. అసలు నువ్వు ఆఫ్టర్ ఆల్ కొరియర్ బాయ్ ఏంట్రా నువ్వు? అసలు నాకు ఆఫ్టర్ ఆల్ అనబాకు సార్. ఆఫ్టర్ అన్నాను, ఆఫ్టర్ ఆల్ అనబాకు. ఆఫ్టర్ ఆల్ అన్నాను రా. అర్లీ మార్నింగ్ కోడి కూత కూయక ముందే, ఇది మన న్యూస్ పేపర్ పడక ముందే అలానే నడుచుకుంటూ వెళ్ళి బస్సులు ట్రైన్ల దగ్గర పార్సిల్ పట్టుకొని సైకిల్ మీద తొక్కుతూ ట్రింగ్ ట్రింగ్ అంటూ నొక్కుతూ డోర్ మీద బోరు కొట్టకుండా లోపలికి వెళ్ళి పార్సిల్ చేతిలో పెట్టి సంతకం పెట్టించి బయటకు వచ్చి సంతోషంగా తొడగొడతాడు చూసినా ఓడే కొరియర్ బాయ్. గ్రామంలో, పంచాయతీలో, మండలంలో, రాష్ట్రంలో, జిల్లాలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ పట్టినా ఉండే కామన్ పదం కొరియర్ బాయ్. ఇట్రా అమెరికాలో కొడుకున్నాడు, అనకాపల్లిలో అమ్మ ఉంది, పారిసిల్లో పచ్చడి పెట్టి పంపించింది, అది అక్కడికి రాలా. కారణం ఏంది? కొరియర్ ఆగిపోయింది. ఓడు కోపంతో కంప్యూటర్ కాడ గబగబా నొక్కదా ఒక బటన్ నొక్కేసినాడు. ఒబామా గారికి అనవసరంగా ఒక మెసేజ్ వెళ్ళింది, ఆయన కోపంతో సముద్రంలో పడి చనిపోయాడు. దానివల్ల ప్రపంచం స్తంభించిపోయింది, పూర్తిగా ఇండియా ఇరుకులో పడింది. ఆఫ్టర్ ఆల్ కాదు సార్ కొరియర్ బాయ్ అంటే. సారీ సార్, ఇంకోసారి ఆ మాట అనగాకు. నేను గౌతమ్ గారికి కథ చెప్పాలా? అసలు నీ కథ ఎక్కడిదిరా? కథ ఎక్కడిదంటే మొన్న ఒక రైటర్ కొరియర్ చేసినాడు కథని. ఏం చేయమంటావు? డైరెక్టర్ గారి దగ్గరికి ఎత్తుకుని వెళ్తా ఉండదు, కింద పడి చిరిగిపోయింది. ఈ ఆంధ్ర ఇది భలే ఉందని చూసిన భలే కథ. వెంటనే ఫిలిం ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయించి ఆయన అది నా పేరు మీద ఉంది, నీ కాళ్ళు పట్టుకుంటా, గౌతమ్ సార్ అవకాశం ఇస్తే కథ చెప్తా, వెంటనే నేను హిట్ కొడతా. అది కాదు ఏం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి మనోభావాలతో ఎప్పుడు మీ ముందుకు రానండి. సారీ, నచ్చితే కొట్టండి, నచ్చకపోతే పక్కలను కొట్టండి.